మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని బాలురు హై స్కూల్లో నులిపురుగుల వారోత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పాల్గొన్నారు. వారు ఈ వారోత్సవాలను ఉద్దేశించి మాట్లాడుతూ స్కూల్ విద్యార్థినులు ఆరోగ్యంగా ఉండడం మహాభాగ్యమంటూ విద్యార్థులు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మేధాశక్తి ఉత్పన్నమవుతుందని, కడుపులో నులిపురుగులు గాని క్రిములు గాని ఉన్నచో ఆల్బెండజోల్ మాత్రను వేసుకున్నట్లయితే నులిపురుగులు లేదా నట్టల నివారణ జరుగుతుందని వివరిస్తూ వారు ప్రత్యేకంగా వారి చేతులతో పిల్లలకు నట్టల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు వేయడం జరిగింది. మరియు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యను అభ్యసించాలని, ప్రభుత్వ పాఠశాలలకు గురువులకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులను తీసుకురావాలని, ప్రైవేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలే మిన్న అనే నినాదంతో విద్యా బోధనను అభ్యసించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయురాలు ఉంటారని, అనుభవం కలిగిన గురువులచే విద్యా బోధన ఎంతో మేలుదాయకమని వారి సందర్భంగా తెలిపారు. సో లెగ్ పీసెస్ ఎవరికి చేస్తారు? సో మదర్ మంచిగా కుక్ చేసింది, టోటల్గా చికెన్ కర్రీ వండినాక అందులో 2 లెగ్ పీసెస్ వచ్చినాయి. సో ఆ 2 లెగ్ పీసెస్ ఎంతమంది ఉన్నారు తినడానికి? ఇంట్లో 4 మెంబర్స్. ఎన్ని లెగ్ పీసెస్ ఉన్నాయి? 2. ఎవరికి ఇస్తారో 2 లెగ్ పీసులు? స్కూల్ స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి, టీచర్స్కి, అందరికీ, ఇక్కడ వచ్చిన మీడియాకు, ఇక్కడ వచ్చిన పిల్లలకు, ఐసిడిఎస్ స్టాఫ్కి, ఇతర డిపార్ట్మెంట్ స్టాఫ్కి, హెల్త్ డిపార్ట్మెంట్. సో మన అందరం చూస్తూ ఉన్నాం. సో మెదక్ జిల్లాలో లాస్ట్ టైం పిల్లలందరూ కొద్దిగా వినాల. సో మెదక్ జిల్లాలో లాస్ట్ టైం చాలా మంచి రిజల్ట్ మనం 10th క్లాస్లో తీసుకొని రావడం జరిగింది. సో రిజల్ట్స్ రావడమే కాకుండా కూడా న్యూట్రిషన్ పరంగా కూడా, అంటే పోషక ఆహారం పరంగా కూడా మనం చూసినట్టయితే కూడా సో చాలా మట్టుకు కూడా అంగన్వాడీలలో మ్యామ్ కేసెస్ అవన్నీ కూడా తగ్గుదల కావడం జరిగింది. సో అందరు కూడా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి హెల్తీగా ఉండాలంటే సో ఇస్తూ ఉన్నారు. సో అది ప్రతి ఒక్కరు కూడా, మన జిల్లా టార్గెట్ సుమారుగా 2,36,000 వరకు టార్గెట్ ఉంది. సో 2,36,000 మంది పిల్లలందరూ, అంటే 1 ఇయర్ నుంచి 19 ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇది వేసుకున్నట్టయితే చాలా మట్టుకు కూడా మాల్ న్యూట్రిషన్ అనేది మనం అరికట్టవచ్చు. సో ఇప్పుడు ఇక్కడున్న పిల్లలందరూ కూడా, సో మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్, ఎంతమంది చికెన్ తింటారు? చికెన్ సో ఆల్మోస్ట్ 95% మంది ఒక దించండి చికెన్ తింటాను. ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. సో ఒక ఇంట్లో